హలో మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే దివ్య చక్షువు. చర్మ చక్షువులతో చూసేది ప్రపంచం, దివ్య చక్షువులతో చూడగలిగేది బ్రహ్మాండం. రెండిటికి కారణమైనదే మూల చైతన్యం. అజ్ఞానాన్ని ఛేదించి సత్యాన్ని తెలుసుకోవాలి. దివ్య చక్షు అనేది మూడవ కన్ను అని అంటాము, లేదా త్రినేత్రం, లేదా దివ్య నేత్రం, లేదా థర్డ్ ఐ అని కూడా అంటాము. దీని స్థానం నాడి మండల శరీరంలో రెండు కనుబొమ్మల మధ్య, అంటే భ్రూమధ్యం. మూడవ కన్ను ఒక్క శివుడి పటాలలో మాత్రమే చూసాం, విన్నాం. కానీ ఇది అందరికీ ఉంటుంది, అయితే బయటికి కనపడదు. ఆనాపానసతి ధ్యానం వల్ల చిత్తం వృత్తిరహితం అవుతూనే కుండలిని జాగృతమయ్యి చక్రాలన్నిటినీ ఉత్తేజితం చేసి సహస్రారాన్ని చేరుకున్నప్పుడు కళ్ళు మూసుకొని ఉన్న కొన్ని దృశ్యాలు కనబడటాన్నే దివ్య చక్షువు తెరుచుకోవడం అంటాము. కాబట్టి మనమందరము మెడిటేషన్ చేసి మన మూడవ కన్నును తెరిపించుకుందాము. మనకు కావలసినవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ప్రతి ఒక్కరు మెడిటేషన్ చేద్దాము. బిఫోర్ స్లీప్ 10 minutes, ఆఫ్టర్ స్లీప్ 10 minutes మెడిటేషన్ చేద్దాం. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మై డియర్ గాడ్స్.